ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, మారని వీడని ప్రేమే నీదయ్యా, మార్చిన నా జీవితం నీకే యేసయ్యా, మారని వీడని ప్రేమే నీదయ్యా, మార్చిన నా జీవితం నీకే యేసయ్యా. ఎంతకాలం నీదు కృపలో కాచిన దేవా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా నిరీక్షణ గడియల ద్వారా శుభవందనాలు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో దైవకృప ఛానల్ వారి ఆధ్వర్యంలో వారి శ్రమకు ఫలితంగా మీ అందరి గృహాల్లోనికి మేము రావడానికి దేవుడు మాకిచ్చిన మంచి ఆధిక్యతను బట్టి మరి దైవకృప ఛానల్ వారిని దేవుడు ఆశీర్వదించి దీవించాలని కోరుతూ మరి నా వాక్య భావనలోనికి నేను వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మనం చూద్దాం. చూడండి, 122వ కీర్తన భాగము 1వ వచనం అంటాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. ప్రార్థన. జీవం గల మా దేవా, ప్రేమ కలిగిన మా రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి నా ప్రభువా, ఇంతవరకు కూడా నా ప్రభువా దేవా నీకు వందనాలు, నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. ఈ సమయంలో నా ప్రభువా, ఇదిగో తండ్రి నా ప్రభువా, నీ బిడ్డనైన నేను నీ దాసురాలిని ప్రభువా, నా జ్ఞానాన్ని మరుగుపరిచి నీ బిడ్డలతో మాట్లాడమని, ఆశీర్వదించి దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం గమనించాలి, ఈ మాట భక్తుడైనటువంటి దావీదు మాట్లాడుతున్నాడు. దావీదుతో కొంతమంది వచ్చి అన్నారు, మనము యెహోవా మందిరానికి వెళదాము అన్నాడు. సాధారణంగా మందిరానికి వెళదాము అని అన్నప్పుడు సంతోషం అనేది ఎవరికి వచ్చిందంటే దావీదుకు వచ్చింది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వెన్ని సంవత్సరాలు దేవుని సన్నిధికి వెళ్తున్నావో, దేవుని మందిరానికి వెళ్తున్నావో నాకు తెలియదు, కానీ నీకు నిజముగా దేవుని మందిరానికి వెళ్ళే సంతోషంతో నువ్వు వెళ్ళాలన్నదే దేవుని ఉద్దేశం. ఎందుకు సంతోషం? దేవుని మందిరానికి వెళితే ఆ మాట చెప్పిన జనులను చూసి దావీదు చాలా సంతోషించాడు. అంతవరకు గొర్రెల మందలతో ఉండేవాడు, అన్నల ఆధ్వర్యంలో ఉండేవాడు, తల్లిదండ్రుల సంరక్షణలో ఉండేవాడు. కానీ దేవుడు ఆ గొర్రెల మందలో నుంచి ప్రత్యేకించి ఆయన్ని ప్రత్యేకంగా అభిషేకం చేసి ఆయనకి ఎవరైనా కూడా దేవుని సన్నిధికి వెళ్తున్నారంటే సంతోషం వచ్చిందంట. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీకు ఈ సంతోషం ఉందా? దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నువ్వు సంతోషంగా వెళ్తున్నావా? ఆచార ప్రకారంగా వెళ్తున్నావా? తప్పదు కనుక వెళ్తున్నావా? నీ భార్య ఒత్తిడి మీద వెళ్తున్నావా? నీ దైవ సేవకులు ఏమైనా అంటారని వెళ్తున్నావా? అలా వెళితే నీకు ప్రయోజనం లేదు. నీ హృదయపూర్వకంగా దేవుని సన్నిధికి నేను వెళ్తున్నాను, దేవుని వల్ల నాకు కొంత లబ్ధి ఉంది, నాకు ఒక ఆశీర్వాదం ఉంది అనే దృక్పథంతో సంతోషముగా నువ్వు వెళ్ళాలి. ఎవరైనా నీ కానుకలు ఇస్తారంటే ఎంత సంతోషంగా వెళ్తావు? ఎవరైనా నువ్వు గెలుపొందావని చెప్పి విజయపదంలోకి వెళ్ళావని చెప్పి నీకు బహుమతి ఇస్తే నువ్వెంత సంతోషంగా దాన్ని స్వీకరిస్తావు? అదేవిధంగా నువ్వు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఒక సంతోషం అనేది నీకు ఉండాలన్నదే కీర్తనాకారుడు అనేటువంటి దావీదు ఉద్దేశ్యం. గమనించాలి, మనము దేవుని మందిరానికి వెళ్ళడం వల్ల ఏంటి ఉపయోగం అని చూసినట్లయితే, మొదటి దినవృత్తాంత గ్రంథము 29వ అధ్యాయము
3-5 వరకు చదివితే, మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటకు కొనిపోవుడి. గమనించాలి, దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ప్రతిష్ఠించబడిన హృదయంతో నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవా, నన్ను నేను ప్రతిష్ఠించుకుంటున్నాను, నీ అమూల్యమైన వాక్యం వినడానికి నేను ప్రతిష్ఠించుకుంటున్నాను, నిన్ను స్తుతియాగం చేయడానికి నేను ప్రతిష్ఠించుకుంటున్నాను, నీతో ఆనందించడానికి నేను ప్రతిష్ఠించుకుంటున్నాను. ప్రతిష్ఠించాలి. అక్కడే ఇంకొక మాట ఏమంటాడో తెలుసా? నిషిద్ధమైనవన్నీ కూడా బయటికి వెళ్ళిపోవాలి. దేవుని మందిరానికి వెళ్ళినటువంటి నీ హృదయంలో నిషిద్ధమైనవి ఏమైనా ఉంటే, నిషేధింప తగినవి ఏమైనా ఉంటే, దేవునికి అయోగ్యమైన ఏమైనా ఉంటే వాటన్నిటినీ కూడా తీసివేసుకోవాలి అంటున్నాడు. ఏంటి నిషిద్ధం? ఒక మాట చూడండి, యెహెజ్కేలు 7వ అధ్యాయము 19వ వచనం అంటాడు, వారి వెండి బంగారములు నిషిద్ధం, దోషక్రియలతో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనాను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దాన్ని జరిగించుటైనను దానిలోనికి ప్రవేశింపకూడదు. ఒక అబద్ధం కానీ, ఒక అక్రమం కానీ, ఒక అన్యాయం కానీ నీ హృదయంలో ఉండకూడదు. ఎందుకో తెలుసా? అవి దేవునికి నిషిద్ధమైనవి, నిషేధింప తగినవి. దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు నువ్వు అంతరంగాన్ని ప్రతిష్ఠించిన హృదయంతో నువ్వు వెళ్ళాలి. ఆ ప్రతిష్ఠించబడిన హృదయంలో నిషిద్ధమైనది ఏది ఉండడానికి వీలు లేదు అన్నదే యెహెజ్కేలు గ్రంథకర్త యొక్క ఉద్దేశ్యం. ఎందుకో తెలుసా? నీ వెండి బంగారములు నిన్ను రక్షింపజాలవు. ఏది రక్షిస్తుంది? నిషిద్ధమైనవన్నీ తీసివేసుకుని ప్రతిష్ఠితమైన హృదయంతో నీ దేవుని సన్నిధిలో ప్రవేశించినప్పుడే నీకు రక్షణ, నీకు విమోచన, నీకు సంతోషము. అందుకని అంటాడు కీర్తనకారుడు మరొక మాట కూడా ఏమంటున్నాడో తెలుసా? 23వ కీర్తన 6వ వచనంలో అంటాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మన వెంట ఏమొస్తాయో తెలుసా? కృపా క్షేమములే నా వెంట వస్తాయి. ఎందుకు? చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేయుదును. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ వెంట ఒక ప్రమాదం రాకూడదు, ఒక కీడనేది రాకూడదు. నీ వెంట నిత్యము ఏముంటుందో తెలుసా? కృపా క్షేమములే నా వెంట ఉంటాయి. దావీదు చెప్తున్నాడు ఈ సాక్ష్యం. కృపాక్షేమములే నా వెంట ఉంటాయి. అందుకనే నేను చిరకాలము యెహోవా మందిరములో నివాసం చేయడానికి ఇష్టపడుతున్నానంటున్నాడు. ఈరోజు నీకొద్దా? దావీదు ఎంత అమూల్యమైన మాట అన్నాడండి. గాఢాంధకారంలోకి వెళ్ళిపోయినా నాకేం భయం లేదు, ఆయన పచ్చిక గల చోట్ల నన్ను పరుండు చేస్తాడు. యెహోవా నా కాపురే, నాకు లేమి కలగదు. భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో కూడా యెహోవాయే నా కాపరి. ఎందుకో తెలుసా? నేను చిరకాలము యెహోవా మందిరములో నివసించడానికి ప్రతిష్ఠించబడిన హృదయముగా నిషిద్ధమైన వాడిని ఏది నా హృదయంలో చోటు లేకుండా నేను ఉంటున్నాను కనుక. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇది చెప్పగా నేను విన్నాను. అదే కాకపోయినా అందుకనే పెద్దలు ఏమనేవారు తెలుసా? కాళ్ళు కడుక్కుంటప్పుడు శుభ్రంగా కడుక్కో, కాలంతా తడవని అనేవారు. ఎందుకో తెలుసా? శని అందులోంచి వెళ్తుందట. నువ్వు చేసే పనిలో శని, నువ్వు చేసే ప్రయత్నంలో శని, ఎక్కడికి వెళ్ళినా శని నన్ను వెంటాడుతుందని నీకు నిరుత్సాహము, నిస్పృహ వస్తాయి. కనుక దావీదుకు ఒక తీర్మానం ఏంటో తెలుసా? కృపా క్షేమములే నా వెంట ఉంటాయి తప్ప శని అనేది నా వెంట ఉండదు. నీవు నిత్యము కూడా యెహోవా మందిరములో నివాసం ఉండాలని నువ్వు కోరుకుంటే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? కృపా క్షేమములే నీ వెంట నిత్యము కూడా. నువ్వు ఎదురెళ్తుంటుంటే వెనక ఒకటి కృప, రెండవది క్షేమం. నీకు హాని కలగకుండా, నీకు దోషం కలగకుండా, నీకు ప్రమాదం కలగకుండా అవే నీ వెంట ఉంటాయి. అవే నీకు సెక్యూరిటీగా ఉంటాయి. అంతేకాదు కీర్తన 26:8 అంటాడు, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను.
నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు మందిరానికి వెళ్ళేటప్పుడు ఏ దృక్పథంతో వెళ్ళాలో తెలుసా? సమర్పించబడిన హృదయంతో వెళ్ళాలి. నిషిద్ధమైన వేది నీ హృదయంలో ఉండడానికి వీల్లేదు. ఆయన తేజో మహిమను చూడాలి అనేటటువంటి ఆకాంక్ష, అపేక్ష, ఆశ ఉండాలి. అందుకని అంటాడు, నీవు తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నువ్వు వెళ్ళగలుగుతున్నావు? దేవుని మందిరాన్ని ప్రేమించుతూ వెళ్ళాలి నువ్వు. ఎందుకు? ఆయన తేజోమహిమ అక్కడ ఉంది. నా అంధకారాన్ని విముక్తి చేసే తేజోమహిమ అక్కడ ఉంది. నా సమస్యలకు పరిష్కారం దొరికే తేజోమహిమ అక్కడ ఉంది. నన్ను చుట్టుముట్టిన సమస్యలను విడుదల చేసే తేజోమహిమ అక్కడ ఉంది. నువ్వు నమ్మకంతో వెళ్తున్నావా? దేవుని మందిరాన్ని విసుక్కుంటూ వెళ్ళొద్దు, ప్రేమిస్తూ వెళ్ళాలి. ఇంకొక విషయం కూడా అంటాడు, కీర్తనల గ్రంథము 27వ అధ్యాయం 4వ వచనం అంటాడు, యెహోవా ప్రసన్నత చూచుటకు నేను ఒక వరం అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, యెహోవా యొద్ద దావీదు అంటున్నాడు, నేను ఒక వరం అడిగాను. ఏంటా వరం? వరం అనేది ఒక ఆశీర్వాదానికి సూచన. అది అంటే ఆయన అంటున్నాడు, వరం అడిగి తిని నేను దాన్ని వెతుకుచున్నాను. ఎక్కడ వెతుకుతున్నాడు? ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? ఆయన ఆలయంలో ధ్యానించడానికి నా జీవితకాలం అంతా కూడా నేను ఎక్కడున్నా తెలుసా? మందిరంలో నివసించాలనుకుంటున్నాను. ఎందుకు? దేవుని ప్రసన్నత చూసే మందిరం అది. దేవుని వరాలు దొరికే మందిరం అది. ఆ మందిరంలో నా జీవితకాలం, నా జీవితం అంతా వ్యర్థమైపోయినా పర్లేదు, కానీ నేను యెహోవా మందిరంలో జీవితాంతము కూడా ఆయన వరాలు వెతుకుతూ, ఆయన ప్రసన్నత చూస్తూ, ఆయన తేజోమహిమ చూస్తూ నేను అక్కడ ఉండాలనుకుంటున్నాను అంటున్నాడు దావీదు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఈ వరాలు నీకు కావాలంటే, ఈ ప్రసన్నత నీకు కావాలంటే, ప్రసన్నత లేక ప్రశాంతత కావాలి అంటే యెహోవా మందిరములో జీవితకాలం అంతా కూడా వెతుక్కునే దానిగానే ఉండాలంటే, జీవితకాలం అంతా కూడా నీ వరాల సంఖ్య పెరుగుతూనే ఉండాలి. ఏ వరమైనా సరే నువ్వు ఇంకా పొందుకుంటూనే ఉండాలి. ఈ కార్యము నువ్వు చేయడానికి ఇష్టపడుతున్నావా? మందిరానికి వెళ్ళటం అంటే అనాలోచనగా వెళ్ళొద్దు. వరాలు వెతుక్కోవడానికి వెళ్ళు. ఆయన ప్రసన్నత చూడడానికి వెళ్ళు. జీవితకాలం అంతా నేను అక్కడ ఉండాలని దావీదు ఆపేక్షిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన పొందుకున్న వరాల అనుభవము అలాంటిది. నీకుందా ఇది? ఒకసారి ఆలోచించు. ప్రసన్నత వెతకాలి మనం. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితం ప్రశాంతంగా ఉండాలని, నీ జీవితం సజావుగా ఉండాలని నువ్వేవేవో పనులు చేస్తావు, వేటికో బానిసలు అయిపోతావు. నీ జీవితం అంతా మత్తుతో నింపుకుంటావు. ఇవన్నీ కూడా నీకు అనారోగ్యం పాలు చేస్తాయి తప్ప వరాలు తెచ్చిపెట్టేవి కాదు. నీ ఖర్చుని నాశనం చేసేస్తాయి. నీ బిడ్డల జీవితాలను నాశనం చేసేస్తాయి. నీ దాంపత్య జీవితాన్ని నాశనం చేసేస్తుంది. శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన అభివృద్ధి పొందే వరం ఎక్కడుందంటే, దేవుని ప్రసన్నత ఏ మందిరములో నివాసం ఉందో అక్కడ మాత్రమే సాధ్యం. అందుకే దావీదు అంటాడు, నా జీవితకాలం అంతా కూడా నేను దేవుని మందిరంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు. కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 10వ వచనం అంటాడు, ఒక దినము గడపటం 1000 దినాల కంటే శ్రేష్టమంట. ఇంకో మాట ఏమంటున్నాడు తెలుసా? మందిర ద్వారమునొద్ద ఉండడం నాకు ఇష్టం అంటున్నాడు. అంటే దేవుని సన్నిధిలో ప్రేమిస్తూ ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఇష్టపడుతూ ఆయన దగ్గరికి వెళ్ళాలి. దేవుని సన్నిధిలో ఎవరో వచ్చి దేవుని సన్నిధికి వెళ్దామయ్యా అంటే దావీదు మనసంట సంతోషంతో ఉప్పొంగిపోయిందంట. ఈరోజు నువ్వు వెళ్ళడానికి నువ్వు సమర్పించుకుని సంతోషంగా వెళ్ళాలి, ప్రేమిస్తూ వెళ్ళాలి, ఆయన ప్రసన్నత చూడడానికి వెళ్ళాలి, ఆయన దగ్గర వరాలు పొందుకోవడానికి వెళ్ళాలి. వెళ్ళాలి అంటే ప్రతిష్ఠితమైనటువంటి హృదయంతో నువ్వు వెళ్ళాలి. దేవునికి నిషిద్ధమైన ప్రతి దాన్ని కూడా నీ హృదయం నుండి తీసివేసుకుని నువ్వు వెళ్ళాలి. అలాంటి ప్రక్రియ నీకుంటే
ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు. గమనించాలి, ఏంటి సంతోషం? 2వ దినవృత్తాంత గ్రంథము 30:21 అంటాడు, యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలు వారు బహు సంతోషభరితులై పులిన రొట్టెల పండుగను 7 దినములు ఆచరించిరి. లేవీయులను యాజకులను యెహోవాని గణపరచుచు గొప్ప నాదముగా వాద్యములతో ప్రతి దినము ఆయనను స్తుతించిరి. ఏంటయ్యా ఈ సంతోషం అంటే? బహు సంతోషం అంట. నీకు సంతోషాన్ని లోకంలో ఎన్నో వస్తువులు, కొంత ఆస్తి, కొన్ని గెలుపులు, కొన్ని విజయాలు, లేకపోతే కొంతమంది బిడ్డల ద్వారా సంతోషం కలగచ్చు, కొంత ఆహారం ద్వారా సంతోషం కలగచ్చు, కొంత బట్టల ద్వారా సంతోషం కలగచ్చు. కానీ లోకంలోని సంతోషాన్ని ఇచ్చే ఏ ప్రక్రియ అయినా సరే ఆ సంతోషం కొంతవరకే, ఆ సంతోషం కొద్ది రోజులకి శూన్యమైపోతుంది. కానీ దేవుని మందిరంలోకి వెళ్ళడం వల్ల వచ్చేటటువంటి, ఆయన స్తుతించటంలో వచ్చేట, ఆయన గణపరచటంలో, ఆయన సంగీత వాద్యాలు అర్పించడంలో వచ్చే సంతోషం నీ హృదయానికి బహు సంతోషంగా కనపడుతుంది. దేవుని సన్నిధిలో నా ప్రియమైన సహోదరి, నీవు బహుగా సంతోషించాలి అంటే అది దేవుని సన్నిధిలోనే సాధ్యం. నీ సంతోషం బహుగా ఉందా? ఒకవేళ దుఃఖంగా ఉన్నావా? దేవుని సన్నిధికి వెళ్ళి స్తుతించడం ప్రారంభించు, ఆయన గాన ప్రతిగారాలు చేయడం ప్రారంభించు. తప్పకుండా నీ సంతోషం బహు సంతోషంగా మల్టిప్లై అవుతుంది. అంతేకాదు, నెహెమ్యా గ్రంథము 8:17 అంటాడు, మరియు చెరలో నుండి వచ్చిన వారు సమూహము పర్ణశాలలు కట్టుకొని అందులో కూర్చుండిరి. అప్పుడు వారికి బహు సంతోషము కలిగెను. గమనించాలి, ఆయన ఏమంటున్నాడు తెలుసా? చెరలో నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారట? ఒక పర్ణశాలలోనికి వెళ్ళారు. పర్ణశాలలోనికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? బహుగా సంతోషిస్తున్నారు. ఏంటి పర్ణశాల? 27వ కీర్తన 5వ వచనం అంటాడు, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. ఈ బహు సంతోషము ఈ పర్ణశాలలో ఎందుకు కలిగిందయ్యా అంటే, ఈ పర్ణశాల మనుషులు కట్టిన పర్ణశాల కాదు. ఆయన తన పర్ణశాల అంటే దేవుని సొత్తు అయినటువంటి పర్ణశాల, అదే దేవుని మందిరం. ఆపత్కాలంలో ఉన్న వారికి విడుదలనిచ్చేది ఏదయ్యా అంటే ఆయన మందిరం లేక ఆయన పర్ణశాల. చెరసాల్లో మగ్గిపోయి దుఃఖంతో, వ్యాధులతో, బాధతో, ఆందోళనతో ఉన్న వారికి విడుదల కలిగించి ఆయన పర్ణశాలలో లేక ఆయన మందిరములో ఆయన ప్రసన్నత ఎదుట, ఆయన మహిమ ఎదుట ఉంటేనే బహు సంతోషం. చెరలో నుంచి విడిపించబడిన నీవు ఎక్కడ తిరుగుతున్నావు? పాప విమోచన పొందిన నీవు ఎక్కడ తిరుగుతున్నావు? రక్షణ పొందిన నీవు ఎక్కడ తిరుగుతున్నావు? దేవుని మందిరములోని నీ నివాసం ఉండాలి. అదే నీకు బహు సంతోషం. బాప్తిసం తీసుకున్నాను కానండి, శ్రమలు వచ్చేసినాయి అండి. బాప్తిసం తీసుకున్నాను కానండి, నా ఇంట్లో ఈ ఇబ్బందులు వచ్చేసినాయి అండి అంటే, నువ్వు బాప్తిసం తీసుకుని ఆయన సంతోషాన్ని నువ్వు పరిపూర్ణ పొందలేకపోతున్నావంటే, మొదట నువ్వు పరీక్షించాల్సిన విషయం ఏంటో తెలుసా? నువ్వెక్కడ నివసిస్తున్నావు? దేవుని పర్ణశాలలో నివసిస్తున్నావా? ఇక్కడ అంటున్నాడు, చెరలో నుంచి వచ్చిన వారు సరాసరి ఎక్కడికి వచ్చేసారు తెలుసా? ఆయన పర్ణశాలలోకి. ఏంటి ఆయన పర్ణశాల అంటే? ఆయన ఇక్కడ అంటున్నాడు, ఆపత్కాలం ఆయన తన పర్ణశాల, ఆయన పర్ణశాల. ఆయన గుడారములో నేను ఉత్సాహగానము చేయుదును. గుడారము మాటున ఆశ్రయ దుర్గమ మీదకి ఆయన నన్ను ఎక్కించును. గమనించాలి, నీ శత్రువులకు అందకుండా ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆయన గుడారములో నిన్ను ఎత్తుగా నీ శత్రువు కంటే ఎత్తుగా, నీ శత్రువు కనపడకుండా, అందకుండా ఎత్తుగా పెడతాడు. అందుకని అంటాడు దేవుడు, ఆయన మనకి ఏమంటున్నాడో తెలుసా? నేను ఉత్సాహగానము చేస్తున్నాను. ఎక్కడ ఉత్సాహగానం చేస్తున్నాడా అంటే, ఆపద నుంచి విడిపించబడిన తర్వాత ఆయన తన పర్ణశాలలో దాచి శత్రువుకు అందకుండా నన్ను ఎత్తైన స్థలంలో ఉంచాడు కనుక నేను ఉత్సాహగానము చేస్తున్నాను.
నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీకు ఉత్సాహం ఉందా? రక్షించబడిన నీవు ఉత్సాహంగా ఉంటున్నావా? ఎప్పుడు నీళ్లు గారినట్టు, ఏదో పోగొట్టుకున్నట్టు, ఏదో నిరుత్సాహంగా ఉంటున్నావంటే కారణం ఏంటో తెలుసా? నీ ఉనికి దేవుని పరిశుద్ధ స్థలంలో లేదన్నట్టే. ఇక్కడ ఏమంటున్నాడు? యెషయా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం అంటాడు, పగలు ఎండకు నీడగాను, గాలివానకు ఆశ్రయముగాను, చాటుగాను పర్ణశాల ఒకటి ఉండును. ఏంటి ఎండ, ఏంటి గాలివాన? ఇవి తగలకుండా ఆయన తన పర్ణశాలలో దాచాలని కోరుకుంటున్నాడు. ఆయన అంటున్నాడు, చెరలోనున్న వారి కొరకు ఎండ తగలకుండా, గాలివాన తగలకుండా, ఆపదలు మనల్ని అంటకుండా ఆయన ఎంత ప్రణాళికతో ఈ పర్ణశాల తయారు చేశాడు. ఆ పర్ణశాలే మనము సంతోషించాలని, బహుగా సంతోషించాలని, మన ఉత్సాహగానం చెయ్యాలని ఆయన నిర్మాణము చేసిన మందిరమే దేవుని నివాస మందిరం. ఆయన తేజోమహిమ నివాసం ఉండే మందిరం. ఆ మందిరంలో మనల్ని ఉంచాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుని సన్నిధిలో ఇంకొక మాట కూడా అంటాడు చూడండి. కీర్తన 4వ అధ్యాయం 7వ వచనం అంటాడు, యెహోవా సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయును, అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివే. సంతోషము, బహు సంతోషము, మహా సంతోషము, ఉత్సాహధ్వని, అధిక సంతోషం. ఈ సంతోషము ఈలో ఉన్నటువంటి ఇన్ని గుణాలు ఆయన పొందుకున్నాడు గనక దావీదు మందిరానికి వెళ్ళాలంటే నాకు సంతోషం కలిగింది అంటున్నాడు. ఇంతవరకు విన్నటువంటి మన వాక్య భాగాన్ని బట్టి దావీదుతో జనులు యెహోవా సన్నిధికి వెళదాము అని అన్నప్పుడు ఆయన ఎంతో సంతోషించినట్లుగా ఇంతవరకు లేఖన భాగాల్లో మనం చూసాం. గమనించాలి, ఆయనకి సంతోషం కలిగిందంట, ఉత్సాహగానంతో ఉండాలట. అంతేకాదు అధికమైన సంతోషంతో నింపబడాలి, బహుగా సంతోషించాలి. దేవుని సన్నిధి అంటే మనం ఆషోమేషిగా వెళ్ళకూడదు. దావీదుతో ఎవరో చెప్పుతుంటుంటే ఆయన సంతోషించాడు. అసలు నువ్వు వెళ్ళడానికి కూడా నువ్వు సంతోషిస్తున్నావా లేదా? దేవుని సన్నిధిలో మనము దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు సంతోషించాలి. మహా సంతోషం మనకు కలగాలి, ఉత్సాహం కలగాలి. ఆ విధంగా మనం ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మనకి ఆనందం. దావీదుకి ఇంత సంతోషం ఎందుకుందో తెలుసా? ఆయన దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆనందం ఆయనకి తెలుసు కనుక. అందుకనే దేవుని సన్నిధిలో మనం కూడా ఉండాలి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీకు దుఃఖం, విచారం, వేదన, కుమిలిపోతున్నావా? వ్యాధి బాధల చేత వ్యాకులు పడుతున్నావా? దేవుని సన్నిధికి వెళ్ళు. నీ ప్రతి సమస్యకు పరిష్కారం దేవుని సన్నిధిలో ఉంది. ఎందుచేతనంటే నీ సన్నిధి ఆశీర్వాదాల చేత ఆయన నిన్ను నింపాలని చూస్తున్నాడు. దేవుని సన్నిధిలో ఒక దినం గడపడం 1000 దినాల కంటే శ్రేష్టం అంటున్నాడు. ఈ శ్రేష్టమైన దీవెన నీకు కావాలంటే నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి సంతోషంగా వెళ్ళాలి. నాకు ఈ భాగం చదువుతున్నప్పుడు చాలా సంతోషం అయ్యేది. దావీదుకి ఎవరో వచ్చి దేవుని సన్నిధికి వెళ్దామంటే అంత సంతోషం వచ్చిందంటే మనం కూడా సంతోషంగా దేవుని సన్నిధికి వెళ్తున్నామా? సంతోషం ఎందుకు రావాలి? ఈరోజు దేవుని సన్నిధిలో నేను దీవెన పొందుకోవాలి. ఈరోజు దేవుని సన్నిధిలో దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడాలి. ఈరోజు దేవుని సన్నిధిలో ఆయన వాగ్దానపూరితమైనటువంటి ఆశీర్వాదం నాకు దేవుడు తన దైవదాసుల ద్వారా ఇవ్వాలి. దేవుని సన్నిధికి వెళ్ళడం అంటే అర్థం ఏంటి? ఆ వాక్యము నిన్ను సరిదిద్దేదిగా ఉంటుంది, ఆశీర్వాదం ఇచ్చేదిగా ఉంటుంది, వాగ్దానం చేసేదిగా ఉంటుంది, నీ చింత తొలగించేదిగా ఉంటుంది, నిన్ను ఓదార్చేదిగా ఉంటుంది, నిన్ను బలపరిచేదిగా ఉంటుంది. లోకంలో స్నేహితులు, బంధువులు, మిత్రులు, స్నేహితులు ఎంతమంది ఉన్నా వాళ్ళ ఓదార్పు, వాళ్ళ కనికరంతో కూడిన మాటలు కొంతవరకే. కానీ నీ దుఃఖానికి, నీ వేదనకి, నీ బాధకి అందరికీ కూడా శాశ్వతమైన పరిష్కారం ఎక్కడంటే దేవుని సన్నిధిలోను. అలాంటి దేవుని సన్నిధిని కోరుకో. సంతోషంగా దేవుని సన్నిధికి వెళ్ళు. ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలని ఉత్సాహంతో వెళ్ళు, పట్టుదలతో వెళ్ళు. అప్పుడే దేవుని దీవెనలు నువ్వు తెచ్చుకుంటావు. దేవునికి స్తోత్రం. దావీదుకి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఔన్నత్యం తెలుసు కనుక, దేవుని సన్నిధిలో ఉన్న దీవెన తెలుసు కనుక
ఆయన ఎవరైనా వచ్చి దేవుని సన్నిధికి వెళ్ళడం అంటే నేను చాలా సంతోషిస్తున్నాను అంటున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీకు కూడా ఈ సంతోషం కావాలి. ఈ సంతోషం ఇవ్వాలనే దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన సన్నిధి కాంతి నీ మీద ప్రకాశింపచేసి నిన్ను ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డగా మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈరోజు ప్రభువా, ఇంతవరకు నీ సన్నిధి నిర్లక్ష్యం చేశాను నాయన. ఈ రోజు నుంచి నేను ఒక తీర్మానం చేసుకుంటున్నాను ప్రభువా, దావీదు ఎందుకు ఆ విధంగా సంతోషించాడో ఆ సంతోషం నాకు కూడా కావాలి ప్రభువా. అంతేకాదు, ఉత్సాహం, అధిక సంతోషం నాకు కూడా కావాలి ప్రభువా. దేవుని సన్నిధిలో నీవు కూడా ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధికి వెళ్తే దేవుడు నీకు సంతోషాన్ని, నెమ్మదిని, ఉత్సాహాన్ని, అధిక ఆశీర్వాదాలు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈ మాటలు దేవుడు నీ వెనుకల్లో ఆశీర్వదించి దీవించునుగాక. ఇంతవరకు ప్రియులారా, మనం మందిరంకు వెళ్ళేటప్పుడు ఏ రీతిగా సిద్ధపడి వెళ్ళాలో వాక్యమును మీరు వీక్షిస్తున్నారు. దానిని బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసు, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించున్నాం ప్రభువా. అయ్యా, మాకు మేము సంతోషంగా ఉండాలంటే మాకు మేము ప్రేమించుకోవాలి, ఇతరులను ప్రేమించాలి, నిన్ను ప్రేమించాలి, నీ సంఘాన్ని ప్రేమించాలి, నీ యొక్క సమాజాన్ని ప్రేమించాలి. ఇగో తండ్రి, ఈ రీతిగా ప్రేమిస్తూ మేము సంతోషము పొందుకొని నీ మందిరములో ప్రభు అడుగు పెట్టడానికి నువ్వు గొప్ప కార్యములు చేస్తున్న మా దేవుడు. ఎప్పుడైతే ప్రభు మా సకల విషయములలోనూ నాయన మేము సంతోషముగా ఉండాలంటే, మేము బయటికి వెళ్ళేటప్పుడు సంతోషముగా, బయట నుంచి లోనికి వచ్చేటప్పుడు సంతోషముగా ఉండి నీ మందిరావరణంలో ఉండి నిన్ను స్తుతించినప్పుడు, నిన్ను గణపరిచినప్పుడు నాయన అంధకార శక్తుల నుండి, దెయ్యపు శక్తుల నుండి, చీకటి శక్తుల నుండి, అనారోగ్యము నుండి ప్రభువా నువ్వు విడిపిస్తానని సెలవిచ్చిన మా యేసయ్య, ఈ సమయంలో ప్రభువా నీ బిడ్డలందరి కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎవరైతే నీ నిరీక్షణ గడియలు వీక్షిస్తూ ఉన్నారో వారిలోను, వారి కుటుంబంలోను, వారి బిడ్డల్లోనూ సమస్తమును కూడా నీ కృప, నీ సన్నిధి తోడుగా ఉంచండి. ఇదిగో నాయన, బిడ్డలందరూ కూడా ప్రభా నాయన మార్చి మాసంలో ఈ నుండి ప్రభా నాయన 10th, ఇంటర్, డిగ్రీ, నాయన ఇంజనీరింగ్ మొత్తం అన్నీ కూడా ప్రభా ఎగ్జామ్స్లోని బిడ్డలకు సకల సంతోషంగా ఉండినట్లుగాను, ఆరోగ్యంగా ఉండినట్లుగాను, నీ బిడ్డలు నిన్ను స్తుతించినట్లుగాను, బిడ్డలకి మంచి ఆరోగ్య బలము, శక్తినిచ్చి సంతోషంగా పరీక్షలు రాసి నిన్ను స్తుతించేలాగా కార్యం ఇచ్చింది. దాని ద్వారా వారి యొక్క తల్లిదండ్రులు ఖర్చు పెట్టిన ఖర్చును బట్టి వారు సంతోషించేలాగిన బిడ్డలు మంచి ర్యాంకులు పొందుకునేలాగా కార్యమునిచ్చేయండి. నీ కృపతో నింపండి, బలపరచండి, ధైర్యపరచండి. పిరికాత్మను వారి నుండి తీసి ధైర్యం కలిగిన ఆత్మనిచ్చి వారు నాయన ప్రత్యేకముగా నాయన వారు ఎగ్జామ్ హాల్లో ప్రభు సంతోషముగా నాయన ధైర్యముగా ఎగ్జామ్స్ రాసి మంచి ర్యాంకులు పొందుకోవడానికి కార్యం చేసి నడిపించమని, బిడ్డలందరినీ దీవించమని నజరేయుడైన యేసు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా.